గుడ్ మార్నింగ్ మామా. పదా వాకింగ్ పోదాం. చూడండి మా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. మా వాళ్ళు కలిసారు, వాకింగ్ చేస్తున్నాం. చలి మాత్రం సవా మింగుతుంది భయ్య. సో ఇవాళ అమావాస్య అంట. మా వాళ్ళు లైట్ పెట్టుకొని పోతురు, భయపడుతురు. సో నాకు అలాగే భయం అయింది. ఇతను చూడండి, ఇతను లైట్ పెడితేనే నడుస్తా అని చెప్పేసి లైట్ పెట్టి ఇక చలి ఎక్కువ ఉందని చెప్పేసి రన్నింగ్ మొదలు పెట్టాం. రన్నింగ్ చేస్తే చలి తగ్గుతుంది అని చెప్పేసి రన్నింగ్ చేస్తున్నాం. ఇక తెలిసిందేనే, ప్రతి గ్యాంగ్లా రన్నింగ్ స్కిప్ కొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళే వీళ్ళిద్దరే కాదు, ఇంకో ఇద్దరు ఉన్నారు. ఇంకో ఇద్దరు వస్తారు. వీళ్ళు వాళ్ళే. సో స్కిప్ కొట్టాక మా స్పాట్ దగ్గరికి వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ మొదలు పెట్టాం. ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం. ఎవరిది వాళ్ళు డిప్స్ కొట్టుడు, వాళ్ళ నచ్చిన ఎక్సర్సైజ్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయన వచ్చిందే 2 రోజులు. ఆ 2 రోజుల్లో మొత్తం కరగదీసామని చెప్పేసి మొత్తం చాలా కష్టపడుతున్నాడు. చూడండి, చూస్తే అర్థమవుతుంది. డిప్స్ తీస్తున్నారు. ఎవరు ఎక్సర్సైజ్ వాళ్ళు చేస్తున్నారు. మెయిన్లీ డెడికేటెడ్ పర్సన్ వస్తాడు ఇప్పుడు. డెడికేటెడ్ పర్సన్ ఇతనే. వీళ్ళ పని బాగుంది. ఎక్సర్సైజ్ చేయర్రా అంటే శవాసనం అని చెప్పేసి అనుకుంటారు. నేను ఎట్లాగో కొంచెం డిప్స్ చేద్దామని, ఎక్సర్సైజ్ చేద్దామని డిప్స్ చేసిన. మనది కొంచెం డెడికేషన్ ఉంటుంది. దాని తర్వాత మోస్ట్ డెడికేటెడ్ పర్సన్ ఇన్ ద గ్యాంగ్ అందరు డిప్స్ తీశారు. దాని తర్వాత వచ్చేసి రన్నింగ్ చేద్దామని చెప్పేసి రన్నింగ్ చేస్తున్నాం. ఇప్పుడు అందరి ఫీలింగ్ ఏంటంటే ధృవాలో రామ్ చరణ్ అని. దాని తర్వాత లక్ష్మీ మూవీలో కబడ్డీ సీన్ రీల్ చేసి కోసేపు అలా టైంపాస్ చేసాం. దాని తర్వాత రెస్ట్ తీసుకొని ఇంటికి చలో.